భోజనం అక్కర్లేదు, ఒక గ్లాస్ పాలుంటే చూడు. అలాగే. గుడ్ మార్నింగ్ మిస్టర్ యంగ్ మ్యాన్. నమస్తే. రాత్రి ఇంట్లోకి కొత్తగా వచ్చి దిగింది నువ్వే కదూ? అవును సార్. నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని. నా పేరు గిరిధర్ రావు. ఈ పక్కిల్లే మాది. ఐ సీ. నైస్ మీటింగ్ సార్. నా పేరు శేఖర్. ఎంఏ ఫినిష్ చేసి ఎంఫిల్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా రోజుల నుంచి ఇల్లు ఖాళీగా ఉండటంతో నాకు భలే బోరు కొట్టేసింది. ఇవాళ నుంచి నాకు మంచి ఫ్రెండ్ దొరికావు. ఐ లైక్ యూ. గ్లాడ్. అయినా తమలాంటి పెద్దలతో స్నేహం చేసి అదృష్టం కలుగుతుంది అనుకోలేదు. నథింగ్ రాంగ్ మిస్టర్ శేఖర్. ఫ్రెండ్షిప్ కి వయస్సు ప్రధానం కాదు, మనస్సు ప్రధానం. I may be physically old, but not mentally. Sure, sir. You look so. You look so, sir. My compliments. Have a cigar? I don't smoke, sir. Then you are a good boy. Thank you. ఇంతకీ నువ్వు బ్యాచులర్ వా, మ్యారీడ్ వా? Well, I am a bachelor, sir. That's fine. తమరు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. నేను అలాగో కాలేజీకి వెళ్తున్నాను. కావాలంటే మేము డ్రాప్ చేస్తాను. నాకు రావటానికి అభ్యంతరం లేదు, కానీ నా మనవరాలు రాధ ఉందే, అది చూస్తే ఊరుకోదు. సిగార్ కాల్చనివ్వదు, మోటార్ బైక్ ఎక్కనివ్వదు, అన్ని రిస్ట్రిక్షన్సే. అందుకే ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ సరదాలు వెరీ గుడ్ సార్. మీ సరదా, మీ ఉత్సాహం చూస్తుంటే మీకు అసలు వయసు పెరగలేదనిపిస్తుంది. అక్క అక్క, నా గాలిపటం. ఏం చెప్పమంటావు బాబు? మా రాధకు వాళ్ళ అమ్మా నాన్నలంటే పంచప్రాణాలు. వాళ్ళిద్దరూ కారు ప్రమాదంలో ఒకేసారి చనిపోయారు. ఆ వార్త విన్న మా రాధ పోయింది. మరి అయితే ఆ వెంటనే రాధను డాక్టర్ చూపించలేదా? డాక్టర్లకే కాదు, ఎందరో స్పెషలిస్టులకు చూపించాను. ఏ ఒక్క డాక్టరు మళ్ళీ గొంతు వస్తుందని ధైర్యం చెప్పలేదు. దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు అన్నీ తిరిగాము. ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నాము. కానీ ఏ ఒక్క దేవుడు మా రాధని కనికరించలేదు. ఆధారపడకండి సార్, కష్టాలు కలకాలం ఉండవు. మళ్ళీ మీ రాధ తీయని కొంత వినే అదృష్టం మనందరికీ లభిస్తున్న ఆశిద్దాం. ప్లీజ్, యూ డోంట్ వరీ. సార్, గుడ్ న్యూస్. మీకు శుభం. ఏమిటి బాబు? కూర్చో. థ్యాంక్స్ సార్. డాక్టర్ రాఘవరావు గారిని ఆల్ ఇండియా బెస్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్, మీకు తెలిసే ఉంటుంది. వారు మా నాన్నగారికి చాలా దగ్గర స్నేహితులు. వారు ఈఎన్టీలో సూపర్ స్పెషాలిటీ కోసం వెస్ట్ జర్మనీ వెళ్ళారు. అక్కడే 2 years ఉన్నారు. కమింగ్ సండే వస్తున్నట్టుగా పేపర్లో చూశాను. ఇది తెలిసి రాధ విషయం వారితో కేబుల్లో మాట్లాడాను. ఇండియా రాగానే ఫస్ట్ ఎగ్జామినేషన్ రాధకే చేస్తా అన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఏమంటారు? ఏమంటాను బాబు, రాధ విషయంలో నువ్వు నాకంటే ఎక్కువ ఆరాట పడుతున్నావంటే ఏ జన్మలోనూ నువ్వు మాకు ఆత్మబంధువై ఉండాలి. రాధకి మళ్ళీ పునర్జీవితం ప్రసాదిస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది బాబు. దేవుడి దయ వల్ల నీ ప్రయత్నం ఫలించి దానికి మళ్ళీ గొంతు వచ్చిందంటే రాధ జీవితం అంతా నిన్ను దైవంలా ఆరాధిస్తుంది. గో అహెడ్. Mr. Sekhar, come on. Please sit down. Please sit down. Thanks.
మిస్టర్ శేఖర్, ఐ పిటి హర్. ఆమెకు ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ మాట వస్తుందనే నమ్మకం నాకు లేదు. అయితే రాధ జీవితాంతం ఇలా మగదానిగా ఉండిపోవాల్సిందేనా? ఐఎమ్ సారీ సార్, ఐ కాంట్ హెల్ప్. ఆమెకు బలమైన మెంటల్ షాక్ వల్ల గుంతుపోయింది. మందులు వాడినా ఆపరేషన్ చేసినా మళ్ళీ మాట వస్తుందని చెప్పలేం. ఎప్పుడైనా మళ్ళీ అంత బలమైన షాక్ తగిలితే దైవికంగా మాట రావచ్చు. రండి, కాఫీ తీసుకుని వెళ్తారు. నువ్వు మాట్లాడుతున్నా? నేను మాట్లాడుతున్నానా? నాకు మాట వచ్చిందా? అవును రాధా, నీ గొంతు నువ్వు మాట్లాడుతున్నావు. నోరు లేని అమాయకురాలైన నా మనవరాలి జీవితాన్ని సర్వనాశనం చేస్తావా? నీ స్నేహంలో ఇంత నీచత్వం ఉందని, నీ మనస్సింత విషకలుస్తామని ఊహించలేకపోయాను. పశుత్వంతో నా మనవరాలి శీలాన్ని బలి తీసుకున్న నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. అమ్మా రాధా, ఆ పిలుపు నీదేనా? ఆ గొంతు నీదేనా తల్లి? ఏది ఇంకొకసారి పిలువమ్మా. ఎన్నేళ్ళైందమ్మా ఈ తీయని పిలుపు విని. నువ్వు ఎన్ని వేల సార్లు పిలిచినా నే 1000 చెవులు చేసుకుని విన్నా చదివే తీరటమ్మా. పిలువమ్మా, ఒక్కసారి పిలువండి. నన్ను తాకొద్దు. నేనెప్పుడు మల్లె పువ్వు లాంటి దాన్నని నువ్వు గర్వించే మనవరాల్ని కాదు తాతయ్య. కళంకాన్ని కప్పుకున్న పతితురాల్ని తాతయ్య, పతితురాల్ని. సారీ రాధా, జరిగిందని బాధపడకు. నేనేదో తుచ్చమైన శారీరక వాంఛతో నేను బలత్కరించాననుకోవద్దు. నిన్ను తొలిసారిగా చూసినప్పుడే నా మనసు నీ వశమైంది. ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని ఆత్మీయత అనుబంధం నన్ను దగ్గరికి చేర్చాయి. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది. ఆ ఆశ నిర్ణయంగా మారింది. నా నిర్ణయాన్ని మీ తాతగారు కాదనని నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో నేను ఈ రోజు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాను. డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ సాహసాన్ని పురుకొల్పాయి. నా ప్రయత్నం ఫలించింది. రాధకు మాట వచ్చింది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. ఎవరేమనుకున్నా సరే ఈ రోజు నుంచి రాధ నా భార్య. ఈ కుంకుమ బొట్టే నీకు తాళి. మా ఇద్దరి ఈ కళ్యాణానికి మీరు ఆ భగవంతుడే సాక్షి. రేపే మా అమ్మగారి దగ్గరికి మనందరి ప్రయాణం.
అదృష్టవశాత్తు నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను. వాళ్ళ కోసం ఎంతో వెతికించాను, కానీ లాభం లేకపోయింది. విధి మమ్మల్ని దూరం చేయటంతో అలా మేమిద్దరం విడిపోయాం. రాధ నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది అనుకున్నాను. జీవితంతో రాజీ పడ్డాను. నేను పెళ్లి చేసుకున్నాను. మన సంసారం ఏ ఒడిదొడుకులు లేకుండా చల్లగా సాగిపోతున్న తరుణంలో ఒకనాడు రాధా, రాధా, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా? రాధా, తాతయ్య 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 తాతయ్య, ఇదిగో మందు తీసుకొచ్చాను తాతయ్య. అమ్మా, ఈ మందులెందుకమ్మా? నిన్ను నీ భర్తతో కలిపే వరకు నా ప్రాణం పోదమ్మా. నేనండి శేఖర్. మీరేం బాధపడకండి, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు బాబు, వద్దు. రైలు ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ తర్వాత నీ చిరునామా తెలియక వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకున్నావు. నీ భార్యను నీకు అప్పగించాలన్న ఆరాటంతో ఇంతకాలం ప్రాణాలు పిలబొట్టుకున్నా. ఇప్పుడు ఆ కోరిక నెరవేరి నా బాధ్యత తిట్టిపోయింది. అమ్మ రాధా, బాబు, మీరు 100 ఏళ్ళు సుఖంగా కలిసి ఉండాలి.